క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో మీ జీవితానికి 3 కీలకమైనవి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. యేసుక్రీస్తు కృప, తండ్రి అని దేవుని ప్రేమ మరియు మన పరిశుద్ధ దేవుని ఆత్మతో సహవాసము దీనికంటే ఏదైనా మెరుగైనదా? జీవితానికి 3 కీలకమైనవి అన్నీ కూడా మన క్రైస్తవ అనుభవంలో కనిపిస్తాయి. యేసుక్రీస్తు కృప. కృప క్రీస్తు మనల్ని నిజంగా ఉన్నట్లుగా చూడగల సామర్థ్యము మరియు ఆయన శిలువపై మరణము కారణంగా మనపై అపాత్రమైన అనుగ్రహాన్ని అందించగలదు, మనల్ని క్షమించగలదు, మనల్ని శుద్ధి చేయగలదు మరియు మనల్ని సంపూర్ణంగా చేయగలదు. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రేమ అయిన వ్యక్తి నుండి ప్రేమ, పరిపూర్ణ ప్రేమ, షరతులు లేని ప్రేమ, అర్థము చేసుకోలేని ప్రేమ, అంతులేని ప్రేమ. పరిశుద్ధాత్మ సహవాసము, ఓదార్పునిచ్చేవాడు వచ్చాడు మరియు అతను జీవితము కంటే మధురమైన సహవాసాన్ని తెచ్చాడు. లోతైన సంబంధము మనకు సత్యము, తీర్పు మరియు నీతిని బోధిస్తుంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము వంటి వాటిలో ఫలింపజేస్తాడు. మనల్ని నడిపిస్తాడు, రక్షిస్తాడు, మనల్ని ఓదారుస్తాడు మరియు మనకు బోధిస్తాడు. ఈరోజే మీరు వీటన్నిటినీ పొందవచ్చు. ఇది దేవుడు మీరు కలిగి ఉండాలని కోరుకునే సాధారణ క్రైస్తవ అనుభవము. ఈరోజే క్రీస్తు కృపను, తండ్రైన దేవుని ప్రేమను, పరిశుద్ధాత్మ సహవాసాన్ని మీకు బాగా తెలియజేయమని ఆయనను అడగండి. మీ హృదయంలో లోతుగా దానిని నిజము చేయమని దేవునికి ప్రార్థన చేయండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన తండ్రి, యేసు కృపతో, తండ్రి ప్రేమతో, పరిశుద్ధాత్మతో సహవాసంతో నిండి ఉండడం అంటే ఏమిటో నా హృదయంలో లోతుగా చూడడానికి మరియు నిజంగా అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయండి. నేను దీనిని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్.